జగదాత్రి, కేదార్ ఇద్దరు ఇంకా పంతుల్ని గమనిస్తూ ఉంటారు. అసలు ఈ పంతుల్ని చూస్తే నాకు నిజమైన పంతుల్లాగా అనిపించట్లేదు. ఏ కోశాన చూసినా ఈ పంతుల పద్ధతి, ఈ పంతుల ప్రవర్తన, అలాగే బాడీ లాంగ్వేజ్ కూడా కొంచెం చేంజ్‌గా ఉంది అని చెప్పేసి దాత్రి అయితే కేదార్‌తో అంటూ ఉంటుంది. అవును దాత్రి, నాకు కూడా అదే అనిపిస్తుంది అని చెప్పేసి కేదార్ అయితే అంటూ ఉంటాడు. మీరొక పని చేయండి, రమ్యకి చెప్పి ఆ పంతుల్ది ఫోన్ ట్రాక్ చేయండి, ఎక్కడుందో తెలిసిపోతుంది అని చెప్పేసి అంటుంది. అన్నాక సరే దాత్రి అని చెప్పేసి కేదార్ అయితే ఇంకా ఫోన్ ట్రాక్ చేశాక ఇంకా పంతులు పెళ్లి దగ్గరికి రాకముందే ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్టు తెలిసిపోతుంది. ఓహ్! ఈ ఇంటి చుట్టుపక్కలే పంతులు ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అని చెప్పేసి కేదార్ అయితే వచ్చి జగదాత్రికి చెప్తాడు. చెప్పేసరికి కన్ఫామ్‌గా వచ్చింది మీననే. అంటే పంతులు గారిని కిడ్నాప్ చేసి మీనన్ ఈ ప్లేస్‌లో వచ్చాడనమాట. నువ్వొక పని చెయ్యి, అందరినీ అలర్ట్ చెయ్యి. మన వాళ్ళందరినీ ఎవరి రూమ్‌లో వాళ్ళని పెట్టి గదిలో పెట్టి తాళం వేసేయి. తర్వాత మనం ఈ మీనన్‌ని అటాక్ చేద్దాం అని చెప్పేసి జగదాత్రి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా కేదార్ అయితే ఇంకా కౌశిక్ వాళ్ళని అలాగే సిరి వాళ్ళని, సిరికి కూడా చెప్తారు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము రావద్దు అని చెప్తే నువ్వు పైనుంచి రావద్దు సిరి అని చెప్పేసి అంటారు. అన్నాక సిరి కూడా సరే అంటుంది. తర్వాత కుటుంబ సభ్యులందరినీ ఇంకా అందరినీ ఒక్కొక్క రూమ్‌లో గదులలో పెట్టేసి ఇంకా లాక్ చేశాక ఇంకా పెళ్లి కొడుకు తల్లిదండ్రులు మాత్రమే ఆ స్టేజ్ మీద ఉంటారు. అలాగే నిషి వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా వాళ్ళని వెళ్ళమని చెప్తూ ఉన్న వాళ్ళు వెళ్ళకపోవడంతో ఇంకా మీనన్ అయితే అప్పుడే బయటికి ఇంకా నా క్యారెక్టర్ చూపించాల్సిన సమయం వచ్చినట్టుంది అని చెప్పేసి మీనన్ అలా పువ్వులు ఎగిరేసి ఇంకా పవన్ పెళ్లి కొడుకుకి ఇంకా కత్తి అడ్డం పెడతాడు. పెట్టేసి జేడి ఎక్కడ చెప్పు అని చెప్పేసి గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఇంకా జగదాత్రి, మీనన్ నా మాట విను, పెళ్లి కొడుకు దగ్గర నుంచి కత్తి తీయు అని చెప్పేసి జగదాత్రి అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది. అయినా సరే మీనన్ అస్సలు వినకుండా, ఏంటి జేడి అండ చూసుకొని నువ్వు కూడా చాలా తలపొగరుగా మాట్లాడావు, ఏంటి ఎక్కువ అయిందా నీకు, అయినా జేడి అండ చూసుకొని కదా ఇంత మాట్లాడావు, ఇప్పుడు మాట్లాడే చూద్దాం అని చెప్పేసి ఇంకా దాత్రిని అయితే తిడుతూ ఉంటాడు మీనన్. ఇంతలో ఇంకా జేడీని రమ్మను, చూస్తాను ఎలా ఉంటుందో అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో ఇంకా అప్పుడే పైనుంచి పోలీసు వచ్చి, ఏంటి నీకు ఇంకా జేడి కనిపించలేదా, ఒక్కసారి నీ తలని బాగా గమనించు, నీ తలకి ఆల్రెడీ గురి పెట్టింది, నువ్వు ఇప్పుడు పెళ్లి కొడుకు దగ్గర నుంచి ఆ కత్తి తీయకపోతే నీ తలలోకి 2 సెకండ్లలో బుల్లెట్ వెళ్ళిపోతుంది, మర్యాదగా పెళ్లి కొడుకు నుంచి దూరంగా వెళ్ళు అని చెప్పేసి పోలీస్ అతనైతే అంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా మీనాన్ అయితే కోపంతో అలా అక్కడిక్కడ చూస్తూ ఇంకా అమ్మో నాకు బుల్లెట్ తగులుతుందని చెప్పేసి ఇంకా పెళ్లి కొడుకుని నెట్టేసి ఇంకా అతనైతే అలా అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇంతలో ఇంకా జగదాత్రి, కేదార్ ఇద్దరు అలా లైట్లు బంద్ చేసి అందరితో ఇంకా రౌడీ వాళ్ళందరితో ఫైటింగ్ చేస్తూ ఉంటారు. ఇంతలో ఇంకా సౌండింగ్ అంతా విని అందరూ బెదిరిపోతూ ఉంటారు. ఇంకా మీరు వెళ్ళండి అని చెప్పేసి ఆ పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ నాన్నని కూడా అలా గదిలోకి పంపించేస్తారు. నిషి వాళ్ళని కూడా పంపించేస్తారు. ఇంకా రౌడీ వాళ్ళందరూ ఇంకా జగదాత్రితో గొడవ పడ్డాక ఇంకా లాస్ట్కి ఆ రౌడీ వాళ్ళందరినీ అలాగే మీనన్కి నెత్తికి బట్ట కప్పి ఇంకొక రూమ్లోకి బంధించేసి వాళ్ళనైతే లాక్ చేసి ఇంకా చుట్టాలందరినీ ఇంకా బయటికి పిలుస్తారు. పిలిచేసరికి ఇంకా అందరినీ లాక్ ఓపెన్ చేసి చుట్టాలందరూ ఇంకా హాల్లోకి అయితే వస్తారు. అలా పెళ్లి మండపంలోకి రాగానే ఇంకా పెళ్ళికొడుకు తల్లిదండ్రులు అయితే ఫుల్గా భయపడిపోయి ఉంటారు. వాళ్ళైతే అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి వణికిపోతూ ఉంటారు. ఇంతలో ఇంకా నిషి వాళ్ళు అనుకుంటూ ఉంటారు, ఈ దెబ్బకి పెళ్ళి క్యాన్సిల్ అవ్వడం ఖాయం అని చెప్పేసి వాళ్ళు అయితే అనుకుంటూ ఉంటారు. ఇంకా నిషి అయితే ఎలాగైనా సరే గొడవ తీయాలి అనుకుంటుంది. ఇంతలో ఇంకా అప్పుడే వాళ్ళ అత్తయ్యతో గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటత్తయ్య అసలు ఈ జగదాత్రి చేసిన పనికి మనం చావాలా, ఇంత దాకా వచ్చిన ఈ మహాతల్లికి కొంచెం కూడా బుద్ధి రాదు ఎందుకు అని చెప్పేసి నిషి అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంతలో ఇంకా సుబ్బు కూడా, ఇప్పుడైతే ఎవరి ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా, ఇప్పుడు ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పేసి సుబ్బు కూడా అంటుంది. ఇంతలో ఇంకా వాళ్ళ పిన్ని వాళ్ళు కూడా గట్టిగా అరుస్తూ ఉంటారు. ఈ దెబ్బకి అసలు దీనివల్ల మా ప్రాణాలన్నీ అరిచేతిలో పెట్టుకొని బతకాల్సి వస్తుంది. ఆ కేసు ఏదో వాపస్ తీసుకుంటే ఆ మీనన్ ఇక్కడికి వచ్చేవాడే కాదు, మాకు ఈ ప్రాణాపాయ స్థితి తప్పేది కాదు. ఇలా చేస్తుందని మేము అస్సలు అనుకోలేదు, మా ప్రాణాలు పోతున్నా సరే దీనికి లెక్కలేదు, దీనికి మాత్రం దీని పంతమే కావాలి అని చెప్పేసి గట్టిగా అందరూ తిడుతూ ఉంటారు. ఇంతలో ఇంకా కౌశికి, అయినా ముహూర్తం టైంలో మీరు ఈ పంచాయతీ ఎందుకు పెడుతున్నారు, ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం, ముందైతే పెళ్ళికొడుకుని పిలుచుకొచ్చి టైంకి పెళ్లి చేయాలి, మీరు ఇవన్నీ మాట్లాడకండి అని చెప్పేసి కౌశికి కూడా అంటుంది. ఇంతలో ఇంకా వేరే పంతుల్ని పిలిపించాడు వాళ్ళ నాన్న. పిలిపించాక ఇంకా వేరే పంతులు అయితే, సరే పెళ్ళికొడుకుని తీసుకురండి, ముహూర్తం టైంకి పెళ్లి చేసేద్దామని చెప్పేసి పంతులు కాడు కూడా అంటారు. అన్నాక ఇంకా వాళ్ళైతే నిషి వాళ్ళు, అబ్బా మళ్ళీ పెళ్ళి స్టార్ట్ అవుతుంది, ఎలాగైనా సరే క్యాన్సిల్ చేయాలి అని అనుకుంటుంది. ఇంతలో ఇంకా వాళ్ళ
సుబ్బు కూడా అడుగుతూ ఉంటుంది. ఇంతకీ అసలు జగదాత్రి మా అందరిని లోపల పెట్టి ఇంకా లాక్ చేశారు. మరి మీరు ఎలా తప్పించుకున్నారు ఆ మీనన్ నుంచి అనడంతో ఒక్కసారిగా జేడీ, కేదార్ ఇద్దరు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. మాకు జేడీ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అందుకే మేము వాళ్ళు వచ్చే టైంకి మేము లోపలికి వెళ్ళి మేము కూడా దాక్కున్నాము. అలాగే జేడీ టీం మొత్తం అంతా క్లియర్ చేసి ఆ రౌడీ వాళ్ళని పంపించాకే మమ్మల్ని బయటికి పంపించారు అని చెప్పేసి అనగానే, సరేలే ఏదో ఒకటి ఫస్ట్ అయితే ముహూర్తం టైంకి అయితే పెళ్లి చేసేద్దాం ఫస్ట్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఇంకా జగదాత్రి అలా పువ్వులు సదురుతూ అలా పెళ్లి మండపంలో ఉండగా ఇంకా వాళ్ళ పిన్ని అయితే కావాలని కోపంతో రగిలిపోతున్నట్టు యాక్టింగ్ చేసి ఇంకా జగదాత్రిని వచ్చి చెంప మీద కొడుతుంది. కొట్టి, అసలు ఏమనుకుంటున్నావే నువ్వు? మా ప్రాణానికి శనిలా తాపరిచ్చావు. ఒకప్పుడు మీ అమ్మ వల్ల బాధపడ్డాం, ఇప్పుడు నీ వల్ల బాధపడుతున్నాం అని చెప్పి అనడంతో ఒక్కసారిగా జేడీ కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఇంతలో ఇంకా జేడీని తిడుతూ ఉంటారు. అసలు నువ్వు మనిషివేనా? నీలాంటి ఎవరికి ఉండకూడదు. అయినా ఎందుకే మా చుట్టూ ఉండి మమ్మల్ని చంపుతున్నావు? కొంచెం కొంచెంగా చంపే బదులు మొత్తంగా మమ్మల్ని చంపే, అప్పుడే నీకు మనశ్శాంతిగా ఉంటుంది. ఆ కేసు ఏదో వాపస్ తీసుకుంటే వాడి బాధలో వాడు వెళ్ళిపోతాడు. నీ వల్ల మేము ప్రతిరోజు నరకం అనుభవించేలా చేస్తున్నావు అని చెప్పేసి ఇంకా వాళ్ళ పిన్ని అయితే తిడుతూ ఉంటుంది. అసలు ఎందుకు ఇప్పుడు ఈ పంచాయతీ పెట్టుకుంటున్నారు? ఏమైనా ఉంటే పెళ్లి తర్వాత చూద్దాం, ఫస్ట్ అయితే సిరి వాళ్ళని తీసుకురండి అని చెప్పేసి సిరిని అయితే తీసుకొని వస్తారు. ఇంకా పెళ్లి కొడుకుని తీసుకొని రమ్మని ఇంకా బూచి అన్నయ్యకి చెప్పగానే ఇంకా అతనైతే అప్పుడే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు. పవన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఇంకా లగేజ్ ప్యాక్ చేసుకొని వస్తారు. అయ్యో అత్తయ్య, ఏంటి మీరు ఇలా చేస్తున్నారు అంటే, మేము మా కొడుకుని ప్రాణాలతో ఉండడం అని కోరుకుంటున్నాం. ఇందాక చూసావు కదా, నా కొడుకుకి గురి పెట్టాడు, నా కొడుకుని చంపాలని చూశాడు, ఇంకా మేము పెళ్ళి ఎలా చేస్తామనుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళ అత్తయ్య అనడంతో జగదాత్రి బాధపడిపోతూ ఉంటుంది. ఈ టైం వరకు వచ్చాక ఇప్పుడేంటి అత్తయ్య మీరు ఇలా పెళ్ళి క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నారు? నా మాట వినండి, నా ప్రాణాలు అడ్డయిస్తైనా సరే మిమ్మల్ని కాపాడుకుంటాను, నా మాట వినండి అని చెప్పేసి జేడీ ఏడుస్తూ అలా అడుగుతూ ఉంటుంది. ఇంకా ఏంటి, ఏం చెప్తున్నావు? నా కొడుకుని ప్రాణాలతో చూద్దామనుకుంటున్నాను, అంతేకాని పెళ్ళికి వచ్చిన వాళ్ళ చుట్టాలు కూడా లేకుండా పోయారు, మాకు ఎంత భయంగా అనిపించిందో తెలుసా అని చెప్పేసి ఇంకా తనైతే చెప్తూ ఉంటుంది. ఇక్కడ జేడీ కళ్ళలో నుంచి అయితే నీళ్లు వస్తూ ఉంటాయి. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరి రేపు ఏం జరగబోతుందో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.